విద్యాసాగర్ లాంటి ఒక్క లెక్చరర్ ఉంటే చాలు, సర్కస్ కంపెనీలో కూడా మిలిటరీ డిసిప్లిన్ వచ్చేస్తుంది. అలాగా? కానీ పాప మా మాస్టర్ని ఆ దుర్మార్గులు ఏమైనా చేస్తారేమో అన్నయ్య. వాళ్ళ మొహం వాళ్ళేం చేస్తారు, వాళ్ళు తాగితేనే రౌడీలు. ఆయన పర్సనాలిటీ ముందు వీళ్ళెంత. ఆయన పాఠాలు కూడా బాగా చెప్తారా? చెప్పడం ఏం చెల్లమ్మా, కడుపులో ఉన్న బిడ్డ ఆయన పాఠాలు వింటే చాలు, పుట్టగానే బిఏ పరీక్షలు కూడా రాసేయచ్చు. నిజంగా? అవునమ్మా. అరే నువ్వు పడుకో అన్నయ్య, నేను తలిపేస్తాను. భలేదానివే, చదువుకోవాల్సిన బోర్డు అంత ఉంది. ఓపెన్ చేస్తాను, నేను స్ట్రీట్ లైట్ కింద వెళ్ళి చదువుకుంటాను, నువ్వు వెళ్ళి పడుకో. ఏరా చదువుతున్నావా? టెక్స్ట్ పుస్తకమా? బొమ్మలున్నాయా? ఏది చూపించు. చూడమ్మా, నువ్వు వెళ్ళి కాలుపైన కాలేసుకుని నోట్లో వేలేసుకుని ముడుచుకొని పడుకు. మేము ఈ లైట్ కింద చీట్ల పేకాడాలి. చీట్ల పాక ప్లీజ్, నేను చదువుకోవాలి, నన్ను డిస్టర్బ్ చేయొద్దు. ఇదిగో 3 అంకెలు చదివేలోగా వెళ్ళాలి. 1 2 చూడండి బ్రదర్స్, మీ రౌడీ వేషాలు మానేసి మర్యాదగా వెళ్ళిపోండి, లేకపోతే నేను నెంబర్ చదవాల్సి వస్తుంది. 1 2 3 4 5 6 7 8 9 10 మా చెల్లెలు సుమతి, నేను చెప్పాను విద్యాసాగర్ మాస్టర్ని. మీరే. నమస్కారం అండి. నమస్కారం. డబ్బులు ఏమైనా తగిలాయా? లేదు. మీ బావగారు పోయి 3 ఏళ్ళయింది. ఫుల్ బాటిల్ రమ్ములో ఉన్నారు. వాడి చేత తదులు తినడానికి సిగ్గుగా లేదు. ఏం చేయాలి బ్రదర్? ఆడు పాఠాలు చెప్పే పొంతులా ఫైటింగ్ లేచే వస్తాదా? మీలాంటి చచ్చు సన్నాసులుంటే మా తెలుగు మాస్టర్ కూడా నచ్చిన డబ్బాతో కొడతాడు. భగవంతుడు సుమతిని చిన్నచూపు చూశాడు. జీవితం అంటే ఏమిటో అనుభవించకముందే భర్తను దూరం చేశాడు. సుమతి నీ స్నేహితురాలా? అవును, ఇంటర్ వరకు కలిసి చదువుకున్నాం. రేఖ, కంప్యూటర్ యుగంలో కూడా ఆడది బొట్టు కాటుక లేకుండా బతకాలా? మనిషి కంప్యూటర్ కనిపెట్టేంతగా విజ్ఞానంలో ఎదిగాడు గాని మనసులో కాదుగా. నిజమే. పాపం
ఆ అన్నా చెల్లెల్ని చూస్తుంటే జాలేస్తోంది. సుమతిని పసుపు కుంకాలతో మామూలు మనిషిని చేసి జీవితం మీద ఆశ కలిగేలా చేయి. నమస్తే సార్. నమస్తే. అన్నయ్య నమస్తే సార్. కూర్చోండి. మిమ్మల్ని చూస్తే నాకు చాలా కోపంగా ఉందయ్యా. థ్యాంక్స్ సార్. అదేంటి? అవును సార్, అభిమానించే వాళ్ళకి వచ్చే కోపం ఆశీర్వాదమే కదా సార్. నేను మిమ్మల్ని అభిమానిస్తున్నానన్న నమ్మకం ఉంటే మీరిద్దరూ నేను చెప్పేది కాదనకూడదు. చెప్పండి సార్. తీసుకో. ఇవన్నీ సుమతికి. ఆమెకు దూరమైన జీవితం దగ్గర కావాలన్నదే నా ఆశ. నా ఆలోచన తప్పు కాదు, నా నమ్మకం. నిజమే సార్, కానీ భర్త లేని ఆడదానికి వైధవ్యం శాపం కాదు. పువ్వులు గాజులు శత్రువులు కావు. సార్, మీ ఆలోచన అందరికీ ఉండాలిగా. మీరు మీకోసం బతకాలి కానీ అందరి కోసం కాదు. ఒకప్పుడు సతీ సహగమనం సాంప్రదాయం, అది ఇప్పుడు నేరం. మనిషిని మానసికంగా సామాజికంగా పెంచలేని ఏ సాంప్రదాయమైనా హత్య కంటే పెద్ద నేరం. ఆ నేరాన్ని చదువు సంస్కారం ఉన్న నువ్వు చేయడం మరీ పెద్ద నేరం. మాస్టారు, నా నిర్ణయాన్ని, నా ఆలోచన గురించి ఇంకా ఆలోచిస్తున్నావంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతోంది. లేదు మాస్టారు, లేదు. నా చెల్లెల్ని విధవరాలను చేసింది ఆమె భర్త చావు కాదు. చావని సాంప్రదాయం, చావని కట్టుబాట్లు. మాస్టర్ లాంటి మంచితనం ఇంకా ఈ ప్రపంచంలో బ్రతికే ఉందని నీ నుదుటి మీద బొట్టు సాక్ష్యం కావాలి. ఎగతాళి చేసే ఈ లోకానికి నీ గాజుల చప్పుడు హెచ్చరిక కావాలి. వెళ్ళమ్మా, వెళ్ళి చీర కట్టుకురా. మాస్టర్ గారి ఆశీర్వాదమైనా నిన్ను చల్లగా చూస్తుంది. వెళ్ళమ్మా. నన్ను లోపలికి రమ్మంటావా? ఇంత వయసు వచ్చినా నీకు ఇదేం బుద్ధయ్యా? అంత తిమ్మిరిగా ఉంటే వేరే పెళ్లి చేసుకుని ఏడవచ్చుగా. ఏంటి నేను నీ పక్కన కూర్చోాలా? అసలు బుద్ధుందయ్యా? మోహన్ చూడు, బెండకాయ మోహన్. నువ్వు ఇంత వయసు వచ్చి కాటి కాళ్ళు చేప బుద్ధిందా నీకు? ఏంటమ్మా, ఏమైంది? చూడయ్యా, నన్ను లోపలికి రమ్మంటున్నాడు. చూడమ్మా, నీ అందాన్ని చూసి ఆయన మూర్చపోలేదు. ఈ రోజు మంగళవారం, ఆయన మాట్లాడరు, అంతే. Come in. మీ నాన్నగారికి మంగళవారం లోనికి రారుగా, అందుకని. మనసైన మగాడు మల్లెపూలు చేతికిస్తాడా? మరి అభిమానం ఉంటే ఆ మాత్రం తెలుసుకోలేరా?